శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. కుంభరాశి వారికి యాక్చువల్గా శని మంచివాడే, కానీ ఇక్కడ మీకు మంచివాడు కాదు. అది యాక్చువల్గా 12th హౌస్ లార్డ్గా కూడా ద్వితీయ భావం ఉండడం వల్ల ధనప్రాప్తి కొరకు, ధనం సంపాదించడం కొరకు విదేశాలు వెళ్తారు మీరు. అది ఉంది. అసలు యాక్చువల్గా వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు చెడు ఫలితాలు ఎక్కువ ఇవ్వాలి, అలాగే ఇస్తున్నాడు మీకు. మీ రాశిలోనే రాహు ఉండడం అంత అద్భుతమైన మంచిదేం కాదండి. శారీరక శ్రమ, దూర బంధువులకి ఏదో అయిపోతూ ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ మీకు ఉన్నాయి. గురుదృష్టుల ప్రభావం వల్ల ఇవన్నీ కూడా గృహాల పీడ ఇవన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ఏదైనా శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉన్నాడు అంటే, ద్వితీయ భావంలో శనీశ్వరుడు ఉన్నాడంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఫేస్ సంబంధించిన దెబ్బలు కానీ తగలడానికి అవకాశాలు ఉన్నాయి. కుజదృష్టి ద్వితీయ భావన ఉండడం వల్ల, శనీశ్వరుడు ఉండడం వల్ల ఫేస్ సంబంధించిన దెబ్బలు తగలడము, లేకపోతే ధనం తక్కువ రావడము, లేకపోతే కొంతమంది నీటి ప్రమాదాలు జరగడము, ఏదో కొన్ని మీకు సూచనలు బాగా కనిపిస్తున్నాయండి. జాగ్రత్తగా ఉండండి. బహుశా మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అక్కడ 8వ భావన చెప్పుకుందాం అనుకోండి. ఏదైనా 4th హౌస్కి కంఫర్టబుల్నెస్ తక్కువ అండి. మీ అమ్మగారి యొక్క ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అంతేకాకుండా మీరు ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ కాదు కదండి, రైతులకు చెప్పుకుందాం. రైతులకు మాత్రం పంటల నష్టాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గురు శుక్రుల కాంబినేషను వలన మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం మహర్భాగ్యం అన్నట్టుగా సంతానం బాగుంటుందండి. కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు కోణంలో ఉన్నాడు, అది గ్రేట్. అంటే మంచి ఆభరణాలు, వాహనాలు, వస్తువులు బాగా కొనుక్కుంటారు. మీ జాతకం వల్ల మీ కొడుకులకి చాలా బాగుంటుంది. కొడుకుల వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ మీకు పెరిగి తీరుతుంది. ఏదైనా 6వ భావంలో రఘుబుధులు ఎక్స్ట్రాడినరీ. అంటే ఏంటంటే 6వ భావంలో రఘుబుధులారంటే ధనప్రాప్తిని కలిగించడానికి అవకాశం ఉండడము, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ రీత్యా ధనప్రాప్తి కలగడము, ఇవన్నీ బాగా ఎక్కువ ఉందండి మీకు. 7వ భావంలో కుజకేతులు తప్పు అంటే మీకు దగ్గర వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడము, సంబంధాలే కుదరకపోవడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా 8వ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు 29 నుంచి. అంటే 8వ స్థానంలో కుజుడు వచ్చి ఆయనకి శుభ్రంగా శని యొక్క దృష్టి ఉండడం వలన చిన్నపాటి పెద్దపాటి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే సామాన్యం కాదు కదండి. 8వ స్థానంలో కుజుడే చాలా తప్పు అనుకుంటే, పైగా ఆయనకి శని దృష్టి అంటే యాక్సిడెంట్ కాకుండా ఉంటాయా? అవి తీరుతాయి. కానీ నేను మీకు అయిపోవాలని నేను కోరుకోను. మీకు అయిపోకుండా, యాక్సిడెంట్స్ అయిపోకుండా ముఖ్యంగా శనీశ్వరుడు అభిషేకాలు చేసుకోవడము, అందువల్ల ఒక ప్రాప్తం అంటే 8వ స్థానం యొక్క దోషం తగ్గుతుంది. అయినా భాగ్యస్థానానికి కూడా ధనప్రాప్తి విపరీతంగా ఉందండి. బహుశా విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే చక్కటి విదేశీ విద్యలో బాగా రాణించడము, అలాగే వేదశాస్త్ర కోవిదులకి చాలా అద్భుతంగా విద్య రావడము, ధనప్రాప్తి కలగడం జరుగుతుందండి. ముఖ్యంగా ఫారిన్ యోగము బాగా ఎక్కువ ఉంది. విద్యా సంస్థలో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ప్రొఫెషనల్గా 10th భావాన్ని కూడా ఆయనకి గురుదృష్టి ఉంది కాబట్టి, కుజ దృష్టి ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, ఎడ్యుకేషన్ సంస్థలో పనిచేసే వాళ్ళకి,
ఇలాగా గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరికీ ధనప్రాప్తి కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎక్కువ రావడానికే మీ జాతక ప్రకారం బాగుంది. భాగ్యస్థానం లాభస్థానాలు రెండు చాలా చాలా బాగున్నాయి కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ద్వితీయ భావంలో శని ఉన్న ఊరి నుంచి దూరంగా చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము జరగబోతుందండి మీకు. సో ఈ విధంగా ఈ వారం రోజులు కూడా మీ అన్ని రాసుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే 29వ తారీఖు నుంచి మనకి జనరల్గా మనం నాగ పంచమం చేసుకుంటాం. అలాగే 30వ తారీఖు శివుడికి పూజ చేసుకుంటాం. అదొకటి. శనీశ్వరుడికి పూజ చేసుకోవడం వల్ల కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా మీకు శనీశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. అంతేకాదండి, కుంభరాశి వారికి ఇంకోటి ఏంటంటే శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చూడడం వల్ల కారులు వెళ్ళే వారికి భూములకి లేకపోతే గృహ సౌఖ్యము ఇవన్నీ కూడా రావండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుడికి కుజ దృష్టి ఉందంటే నీటి వలన ప్రమాదాలు, నీటి వలన గండాలు, నీటి జోలికి పోకుండా ఉంటే చాలు అన్నట్టుగా మీకు ఉందండి. ఏదేమైనా కుంభరాశి వారికి జన ఎక్సెప్ట్ గురుడు తప్ప రవి బుధులు బాగానే ఉన్నారు, కానీ గురుడే చాలా మంచి చేస్తాడండి. మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెట్టడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ రాశి వారికి 12 భావాధిపతి శనీశ్వరుడు కూడా మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల శనీశ్వరుడు కూడా మీకు యోగించడానికే అవకాశాలు ఎక్కువనే. కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజలు చేసుకుంటూ ఉంటే తప్ప మిగతా కార్యక్రమాల్లో సక్సెస్ కాలేరు. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏముంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరు నాయించడం వలన, వడమాల గారెలు అంటే వడమాల అంటే గారెలు అండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాల పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వలన కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లలు పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆమెని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారికి సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30వ తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.